ఈరోజు వర్తమానం ఏమనగా డైరెక్ట్ టైటిల్ తో ప్రారంభిస్తూ ఉన్నాను. డైరెక్ట్ టైటిల్ ఏంటంటే యూత్. ఈరోజు ప్రసంగం ఎవరికి? యూత్. లేదండి మాకు ఏజ్ అయిపోయింది, మేము ముసలోళ్ళం అంటే ఈ వాక్యం విన్న తర్వాత మీరు కూడా యూత్ కావాలంటే. కాబట్టి దేవుని పిల్లలకు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా యవనస్తులాగానే ఉండాలి. అందుకనే ముసలితనం మందు వారు ఏం చేస్తారంట, చిగురు పెట్టి ఫలిస్తారు అనే మాట రాయబడింది. అలాంటి చిగురు పెట్టి ఫలించిన వారు అనేక మంది ఉన్నారు. అనేక రకాలుగా చిగురించారు. ఉదాహరణకు అబ్రహాము భార్య అయిన శారా ఎప్పుడు చిగురించింది? ఆమె వృద్ధాప్యమందు. జకరియా భార్య అయిన ఎలిజబెత్ వృద్ధాప్యమందు. ఇక మాటకు వస్తే అన్నాను ప్రవక్తని ఆమె అసలైనటువంటి ప్రవచనాన్ని మరింత గంతులు వేస్తూ అందరికి ప్రచురించడానికి ఎప్పుడు వెళ్ళిందో తెలుసా? వృద్ధాప్యం అందే వెళ్ళింది ఆమె కూడా. ఎందుకంటే యేసు ప్రభు వారిని చూసింది, ఇక ప్రకటించడానికి బయలు వెళ్ళింది. శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఆమెకు? మరి అంత శక్తివంతంగా దేవుని పని చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు టైటిల్ ఏంటంటే యూత్. యూత్ స్పెల్లింగ్ ఏంటిదండి? YOUTH. రైట్. మొదటి మాట మనం చదువుకుందాం. దైవ గ్రంథాన్ని తెరచి విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. 20 విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచన భాగాన్ని చదువుతున్నాను. పేజీ నంబర్ 683, పాత నిబంధన గ్రంథం. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఇప్పుడు అందరం కలిసి చదువుకుందాం. అందరూ ఓపెన్ చేశారా మీ బైబిల్ని మోసేవాడు ఎవరైతే ఉంటారో వాడిని బైబిల్ మోస్తుందంట. ఇఫ్ యూ కెన్ క్యారీ యువర్ బైబిల్ విల్ క్యారీ యూ. కనుక దేవుని వాక్యాన్ని తెరిచి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయము విలాప వాక్యముల గ్రంథం 27వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చిన్న మాట ప్రార్థన. సకల ఐశ్వర్యములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. ఇంతవరకు మేము మిమ్మల్ని ఆరాధించాం అయినా, మిమ్మల్ని కీర్తించాం, మహిమపరిచాం. నీ బలను సమీపిస్తున్నప్పుడు మమ్మల్ని మేము పరిశీలించుకున్నాము. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకున్నాం స్వామి. కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుతున్నాము. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మాట్లాడితే మాకు దీవెన, మాకు ఆశీర్వాదం. మీరే మాట్లాడండి. ఈరోజునైనా మేము తీసుకున్నటువంటి వాక్య భాగం మరి యవన కాలమున కాడి మోయిట నరునికి మేలని చూస్తూ ఉన్నాము. ఈ వాక్య భాగమును దీవించండి. ఈ వాక్యములో ఉన్నటువంటి సంగతులను మేము ధ్యానం చేయటానికి సహాయం చేయండి. మనుషుని మరుగుపరచండి. యథావిధిగా మట్టి పాత్రను మీరు మరుగుపరిచి వాడుకోండి. సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలను మాకు వినిపించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని చేరి వచ్చిన బిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదములు కలగచేయండి. చదవబడిన లేఖనాలను చదివిన మీ బిడ్డలను ఆశీర్వదించండి. చదవబోయే లేఖనాలను దీవెనకరంగా చేసి మహిమ పొందుమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యవన ప్రాయంలో లేదా యవనస్తులకు ఉండాల్సిన లక్షణాలు. ఈరోజు సర్వసాధారణంగా ఏమవుతుంది అంటే, ఉండాల్సిన లక్షణాలు ఉండక ఉండకూడని లక్షణాలు ఉంచుకుంటున్నారు. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో యవనస్తులుగా ఉండాలి అని అంటే కొన్ని పనులు తప్పక చేయాలి. ఆ పనులు ఆ వ్యక్తిని యవనస్తుడు అని చెప్పటానికి రుజువు అవుతుంది. ఆ పనులే మన యవన ప్రాయాన్ని కాపాడుతూ ఉన్నాయి.
అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ యూత్ యు షుడ్ డూ ఆల్ ద థింగ్స్ that guided by the word of God as you are youth. నీవు యవనములో లేదా యువతగా యవనస్తుడిగా ఉన్నావు అంటే నీవు నిజంగా యవనస్తుడిగా ఉండటానికి, నిజమైన యవన ప్రయాణాన్ని అనుభవించడానికి దేవుని గ్రంథం ఇచ్చే సలహాలు తప్పక నీవు పాటించాలి. లోకం యవనస్తులను మిస్గైడ్ చేస్తే దేవుని వాక్యం యవనస్తులను గైడ్ చేస్తుంది. లోకం యవనస్తులను మార్పు అనగా ఉండాల్సిన దానికి వ్యతిరేకమైన మార్పును చేస్తే దేవుని వాక్యం ఉండాల్సిన రీతిలోనికి మనుషులను లేదా యవనస్తులను మారుస్తుంది అనే సంగతి అర్థం చేసుకోవాలి. ఈరోజు యూత్ అన్నటువంటి కాన్సెప్ట్ లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీవు నేను చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే చూడండి, చదువుతున్నాను. మొదటి మాటగా ఈ మాటను మీరు రాసుకోవచ్చు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. దీని ఇంగ్లీష్ లో ఇలా అంటారు, యోగ్ అంటారు. కాడి అన్న మాటను ఇంగ్లీష్ లో ఏమంటారు? యోగ్ అనగా YOKE అన్నటువంటి అర్థం వస్తుంది. యోగ్ బేరర్ అనగా కాడి మోసేటటువంటి వాడు. ద ఫస్ట్ స్పెల్లింగ్ ఆఫ్ యూత్ ఈస్ వై. వై మీన్స్ యు షుడ్ బేర్ యువర్ యోగ్. నీ యొక్క కాడిని నీవు మోసేవాడిగా ఉండాలి. కాడి లేనటువంటిది ఏదైనా ఉందంటే, ఇప్పుడు ఆలోచించేద్దాం. కాడి ఎవరు మోస్తారు? ఎద్దులు మోస్తాయి, అవునా? ఎద్దులు కాడి మోస్తాయి. ఏ ఎద్దులు కాడి ఎక్కువగా మోస్తాయి అని అంటే ముసలి ఎద్దులు మోస్తాయా? మోయవు. లేదా అప్పుడే పుట్టినటువంటి లేదా చిన్న ప్రాయంలో ఉన్నటువంటి ఆ దూడలు మోస్తాయా? మోయవు. ఏవి మోస్తాయి? యవనంలోనికి వచ్చినటువంటివే కాడి మోస్తాయి. కాడి మోయటానికి కాడి దాని మీద పెట్టి మొదటగా ప్రాక్టీస్ చేపిస్తారు, దాన్ని సాధన చేపిస్తారు. కాడి మరుగు కావాలి అంటారు దాన్ని. అప్పుడు దానిని అలా ప్రాక్టీస్ చేయించడం వల్ల ఏమవుతుందంటే అది సులువుగా కాడి మోస్తుంది. కొన్ని ఎద్దులు ఎలా ఉంటాయో తెలుసా? తన యజమానుడు కాడి ఎత్తగానే పరిగెత్తుకొని కాడి కిందికి వస్తాయి. అలవాటైనటువంటి ఎద్దులు అవి. కొన్ని రాకపోతే యజమానుడు ఏం చేస్తాడు? వాటికి కావలసిన శిక్ష ఆయన విధిస్తాడు. అప్పుడు అవి కాడి కిందికి వస్తాయి. ఏ ఎద్దు దెబ్బలు తినకుండా వస్తుంది? తనంతకు తానే కాడి కిందికి వస్తే ఆ ఎద్దు దెబ్బలు తినదు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వై మీన్స్ you should bear your yoke అనే మాట అర్థమవుతుంది. చూడండి, విలాప వాక్యంలో ఈ మాట చదువుకుందాం. అయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఒకవేళ నువ్వు కాడి మోయకపోతే లేదా కాడి మోయటానికి నీకు ఇష్టం లేకపోతే ఏం జరుగుతుంది అనే సంగతి అర్థం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 18వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోనగునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును తిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ప్రియులారా, ఎఫ్రాయిము మాటలాడుచున్న సంగతి దేవుని ఎదుట, అంగలార్చుచున్న సంగతి దేవుని ఎదుట. ఇర్మియాయే విలాపాలు రాశాడు. ఇర్మియా గ్రంథము రాసినటువంటి ఇర్మియాయే విలాప వాక్యాలు కూడా రాశాడు. ఈ విలాప వాక్యాలు రాసిన ఇర్మియాను విలపించే ప్రవక్త అని అంటారు. అందుకనే చెరలో ఉన్నటువంటి వారిని చూసి పలికినటువంటి మాటలు ఇర్మియా రాశాడు. వారి నిమిత్తమై అంగలార్చుచున్న అంగలార్పు విలాప వాక్యాల్లో మనకు కనబడతాయి. అయితే ప్రియులారా, ఇక్కడ సంగతి ఏంటంటే ఎఫ్రాయిమును గుర్చిన అంగలార్పు లేదా ఎఫ్రాయిము యొక్క అంగలార్పు దేవుని ఎదుట ఇలాగో కనబడుతున్నది కదా. ఏమంటున్నాడు? నీవు నన్ను శిక్షించితివి అన్న తర్వాత మాట చూడండి,
జాగ్రత్తగా చదవండి ఆ మాటను. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోనగునట్లుగా. కాడికి అలవాటు పడని కోడె ఏమవుతుందంట? దెబ్బలకు లోనగుతుంది. అంటే కాడి కిందికి రావాలన్నమాట. కాడి కిందికి రాకపోతే ఏమవుతుంది? దెబ్బలే. ఏంటి కాడి? లోకంలో కుటుంబం యొక్క బాధ్యత ఒక కాడే మనకి. సంఘంలో ప్రభు యొక్క పని ఒక కాడియే మనకి. ఎప్పుడు కాడి మోయమంటున్నాడు ఇర్మియా విలాప వాక్యాల్లో? యవన కాలమందు. అది ఇంపార్టెంట్. ఎప్పుడు కాడి మోయాలి? యవన కాలమందు. దేవుని కాడి మోయుట నరునికి మేలు. అయితే మోయని కూడా, మోయని ఎద్దు ఏదైనా ఉంటే దానికి ఏమంట? దెబ్బలే. దెబ్బ కావాలనా మేలు కావాలనా అని దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది మనల్ని. కాబట్టి ఈరోజు దెబ్బ తప్పించుకోవాలంటే కాడి కిందికి రావాలి. అంతే, రావాలి. లోకంలో అనేక కాడులు ఉన్నాయండి. ఆ కాడుల గురించి కాదు, అది జాగ్రత్త పడాలి ఆ కాడి విషయమై. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఇంతకు ఈ కాడి ఏంటి అని ఆలోచన చేస్తే, గలతీ పత్రిక 5వ అధ్యాయము ఈ కాడి ఏంటి, మనం మాట్లాడుతున్న కాడి ఏంటి, లేకపోతే లోకపు కాడి ఏంటి అని ఆలోచన చేస్తే ఒకసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక చేసి ఉన్నాడు. వచ్చిన భాగాన్ని ఒకసారి. కాబట్టి మీరు మరల దాస్యమను కాడి కిందికి చిక్కుకొనకుడి. మరల దాస్యమను కాడి కింద మీరు చిక్కుకొనకుడి అన్న సంగతి మనకు అర్థమవుతుంది ప్రియులారా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి. ఈ కాడి కాదు, దేవుడు చెబుతున్న మాట ఈ కాడి కాదు. ఒకప్పుడు దాసత్వపు కాడి, పాపం అనే కాడి, ఒకప్పుడు దురలవాట్లు అనే కాడి, ఒకప్పుడు మొరటుతనం అనే కాడి, జ్ఞానము లేని కాడి, మూర్ఖత్వపు కాడి మన మీద ఉండింది. కానీ ఇదంతా లోకపు కాడి. ఈ కాడిని గురించి కాదు ప్రభు చెప్పింది. ఈ కాడిని ఆయన విరగొట్టి ఆయన కాడిని ఇస్తానంటున్నాడు. ఆ కాడి మోయమంటున్నాడు. ఇంతకు ఆ కాడి అంటే చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఈ కాడి మోయిట నరునికి మేలు. లోకమిచ్చే కాడి కాదు కానీ, పాపం వలన వచ్చేటటువంటి ఆ కాడి కాదు కానీ, దేవుడిచ్చేటటువంటి ఈ యొక్క మంచి కాడిని నీవు మోస్తే అది నీకు మేలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నాయి. ఎట్లున్నాయంటే ఆయన కాడి ఎట్లుందంట? నా కాడి సులువు. అక్కడ ఏం రాయబడ్డాడు? కాడి కింద చిక్కుకోకండి అన్నాడు. చెప్పండి, ఆ కాడి కింద చిక్కుకోకండి అంటున్నాడు. అంటే ఆ కాడికున్న లక్షణం ఏంది? చిక్కులు పెట్టే కాడి. అది లోకమిచ్చే కాడి ఎట్లాంటిదండి? చిక్కులు పెట్టే కాడి. కాలికేస్తే మెడకేస్తుంది, మెడకేస్తే కాలికేస్తుంది, కాళ్ళను చేతులను కట్టిపడేస్తుంది. ఏం చేయలేకుండా ఇక మనం చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా పక్కన పెట్టి కట్టి వేస్తుంది. అది చిక్కుల పెట్టేటటువంటిది. అయితే ఈ కాడి ఎలాంటిదంట? ఇది సులువైన కాడి అని రాయబడింది. అందుకనే ఏం చెప్తున్నాడు? నా కాడిని ఎత్తుకోండి. చూడండి 29వ వచనం. 29, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నేర్చుకోండి. బేర్ మై యోక్ onto your shoulder అని అంటున్నాడు. నీ భుజముల మీద నా కాడిని ఎత్తుకోమంటున్నాడు. ఇఫ్ యు ఆర్ యూత్ యు షుడ్ బేర్ ద యోక్ ఆఫ్ గాడ్. దేవుని కాడి మోసేటటువంటి వాడు అయితే నువ్వు యూత్. అప్పుడే నువ్వు యూత్. అలా కాకుండా లోకమిచ్చే కాడి ఎత్తుకున్నావు అనుకో, నువ్వు యూత్ కాదు. యూత్ కాదు, నీవు యాకు అయి ఉండవచ్చు. ఏంటి యాక్ అంటే? ఎప్పుడు డిక్షనరీలో ఈ పదం చదవలేదు కదా. యోక్కు చూసాం కానీ యాక్ చూడలేదు. ఏంద్రా? జడల బర్రె. అదేంటిది? బర్రె. అది నువ్వు ఎద్దు అయితే
దేవుని కాడి ఎత్తుకుంటావు, నువ్వు బర్రెవైతే లోకపు కాడి ఎత్తుకాడి. ప్రభునందు ప్రియులారా, దేవుని కాడి మోయుట నరునికి మేలు. అలవాటు కాని ఎద్దుకు దెబ్బలు, లోకము కాడి ఎత్తుకున్న వానికి చిక్కులు. అయితే దేవుని కాడి ఎత్తుకున్న వాడికి సులువు, విశ్రాంతి, దీవెన, మేలు అనే మాట చూస్తూ. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద స్ట్రెంగ్త్, యూత్ అంటేనే ఫస్ట్ ఆలోచించేది నాకు బలం ఉంది అనుకో. నీకు బలం ఉంటే ఏం చేయాలి? కాడి ఎత్తుకోవాలి, భారం మోయాలి. ఇంట్లో మనం యవనస్తులుగా ఉన్నామని అంటే నీళ్లు ఎవరు తేవాలి? యవనస్తులు లేవాలన్నా బలహీనలు లేవాలి? కొట్లాడుతున్నాడు, నీళ్ళు తీసుకురా ఒక బబ్బులు అంటే కొట్లాడుతున్నాడు వాడు డాడీతో. నేను అనుకుంటున్నాడు. ఏం చేస్తాం, ముసలాయన ఆయన్నే సైకిల్ మీద పెట్టుకొని తోసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఈయన యవనస్తుడు అనాలన్నా, ఈడు యవనస్తుడు అనాలి? ఎవరు యవనస్తుడు? ఎవరు బబ్బులు మోస్తే వాళ్ళే యవనస్తుడు, అంతే. మంచిది. యూత్ అన్న మొదటి పదం యోగ్ అనగా కాడి మోయాలి. రెండవది, నీవు యవనస్తుడు అయితే యూత్లో రెండో అక్షరం చెప్పాలి మీరు. ఓ అంటే షుడ్ ఓవర్కమ్ ద విక్నెస్ అనే మాట మనం చూడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక, యు షుడ్ ఓవర్కమ్ ద విక్నెస్. దుష్టత్వమును ఎదిరించే వాడవై ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు మనము చదువుకుందాం. చూడండి, 13, 14 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకు. 2వ అధ్యాయం మొదటి పత్రిక 13, 14 వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాయిచిన. యవనస్తుడు అనగా he can overcome the wicked person, అనగా డెవిల్ని, దుష్టుణ్ణి జయించేవాడు యవనస్తుడు. దుష్టునికి లోబడేవాడు యవనస్తుడు కాదు. తెలిసేసుకోండి ఈ మధ్యాహ్నం. నేను దుష్టునికి లోబడుచున్నానా? అయితే నేను యవనస్తుని కాదు, నేను ముసలివాణ్ణి అనుకోని నువ్వు ఉండాలి. ఒకవేళ నీవు దుష్టుని జయించగలుగుతూ ఉంటే యు ఆర్ రియల్ యూత్ అనుకోవాలి. యు షుడ్ ఓవర్కమ్ ద విక్డ్ పర్సన్, అనగా సాతాన్ని ఎదిరించేవాడే. అందుకే యవనస్తులారా, మీరు బలవంతులు. చూడండి, 14 వచనం ముగింపు వరకు చదువుకుందాం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అనే మాట. ఎవరైతే యూత్ అయి ఉన్నారో, యవనస్తులై ఉన్నారో, లేకపోతే యువత అనిపించుకుంటున్నారో వాళ్ళు ఏమై ఉండాలంట? ఏమై ఉండాలి? దుష్టుని జయించేవాడు ఉండాలా, అనగా జయ జీవితం కలిగి ఉండాలి, విక్టోరియస్ లైఫ్ కలిగి ఉండాలి. అంతేగాని ఓడిపోయే జీవితం కాదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది, నేను కాదు. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. జయించుచున్నావా? ఓవర్కమ్ ఉందా నీ జీవితంలో? ఓవర్ యాక్షన్ ఉందా? యవనస్తుల్లో ఉండేది ఈ రోజుల్లో ఏం కనబడుతుంది? ఓవర్కమ్ ద విక్నెస్ కాదు ఉండేది, ఓవర్ యాక్షన్ కనబడుతుంది. అనగా ఉన్నది కాదు లేనిది చూపిస్తున్నారు, రంగుల వలయాన్ని చూపిస్తారు. తల్లిదండ్రులకు మాయలు చేస్తున్నారు. ఉన్నటువంటి కుయుక్తి కార్యాల చేత తల్లిదండ్రులకు మాయలు చేస్తున్నారండి ఈ రోజుల్లో యవనస్తులు. అది ఇది చూపించాడు ఒకడు. మా స్టూడెంట్, నేను క్లాస్ టీచర్. వాళ్ళ నాన్న కాలేజ్ ఫీజు కట్టడానికి వచ్చాడు. ఈడు ఇంకో ఫీజు రెడీ చేసి పెట్టాడు. కాలేజ్ ఫీజు కట్టడమే కష్టం, ఆయన చేసేది వ్యవసాయం, కూలి పని. కాలేజ్ ఫీజు కట్టడానికి వచ్చాడు. ఈరోజు చూస్తే ఈయన ఇంకొక ఫీజు పెట్టాడు. ఏంటది తెలుసా? ఆన్లైన్లో అప్పులు తీసుకుంటున్నాడంటే గేములు ఆడడానికి.
ఏం చేస్తున్నాడంట, ఏమిరా ఎంత చేసావురా అప్పు అని అడిగాను. నేను క్లాస్ టీచర్ని కదా, ఎంత చేసావురా అంటే కొంచెమే సార్ అంటున్నాడు. కొంచెమా, ఎంతరా చెప్పు, ఏదన్నా ఒక 1000, 500, 200, ఎంత నీ అప్పు అని అంటే 19,500 రూపాయలు. ఎంతంట? 19,500 రూపాయలు ఆయన గారు అప్పులు చేశాడంట. దానిలో యూత్ ఆర్ యు డూయింగ్ ఓవరాక్షన్ ఆర్ యు ఆర్ ఓవర్కమింగ్ ద విక్నెస్? ఈ దుష్టత్వపు క్రియలను నీవు ఓవర్కమ్ చేస్తున్నావా లేక దానికి లోబడుతున్నావా అన్నది తేల్చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరేవాడు. హూ ఈస్ విక్టోరియస్ లైఫ్, who has the victorious life and who is the victory person అని అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు, నమ్మిన వాడే జయించేవాడంట. వాడే నిజమైన యూత్. అంటే యవన ప్రాయంలో దేవుని నమ్ముకోకుండా ముసలిగా అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత నమ్ముకుంటానులే, పిల్లలైన తర్వాత నమ్ముకుంటానులే, లేకపోతే ఒక వయసు దాటిపోయిన తర్వాత 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను దేవుని నమ్ముకుంటానంటే ఎవరికి కావాలని జీవితం? అది నీ ఎంగిలి జీవితం ఎవరికి కావాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అందుకే నేను సర్వసాధారణంగా ఒక ఉదాహరణ ఇలాంటప్పుడు చెప్తూ ఉంటాను. ఏంటదేనంటే, ఒక పాస్టర్ గారు ఇంటికి వచ్చారంట. ఆమె ఒక టీ ఇచ్చిందంట, టీ కప్పు నిండా. టీ తాగాడు. ఏమ్మా నీ పిల్లలు దేవుని నమ్ముకోవట్లే, ఎప్పుడు నమ్ముకుంటారంటే ఆమె అంటుందంట, ఇప్పుడే ఎందుకు వచ్చిందండి వాళ్ళకి, చిన్నపిల్లలు 20 ఏళ్ళే కదా, 25 ఏళ్ళే కదా, 19 ఏళ్ళే కదా, 18 ఏళ్ళే కదా అంటుంటే ఇంకెప్పుడు నమ్ముకుంటారమ్మా అంటే, ఏదో పెళ్ళైన తర్వాత పిల్లలైన తర్వాత వాళ్ళు ఎప్పుడో పెద్ద అయినాక 40 ఏళ్ళ కట్ట నమ్ముకుంటారు. టీ తాగిపోయినాడు అయ్యగారు. మళ్ళీ ఒక రోజు వచ్చాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు, ఏమ్మా నీ పిల్లలు ఇంకా దేవుని నమ్ముకోలే, యేసు ప్రభు వస్తున్నాడు, లోకం మారిపోతుంది, చెడ్డదవుతుంది, రక్షణ పొంది సంఘంలో ఉంటే పనికొస్తారు పిల్లలు అని అంటే, ఏముందిలే పాస్టర్ గారు, అప్పుడే వారికి ఏమొచ్చింది కానీ, 40 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు నమ్ముకుంటారులే వాళ్ళు. ఎట్ట చేయాలబ్బా, ఈమెకు సువార్త ఎట్ట చెప్పినా అర్థం కావట్లేదు, ఈమె పాడింది పాటనే పాడుతూనే ఉంది, ఎట్ట చేయాలని ఆలోచన చేశాడంట. ఆలోచన చేసి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈసారి ఎట్టయినా ఆమెకి ఎట్లా సువార్త చెప్పాలి నాకు తెలియజేయ ప్రభు అని మళ్ళీ పోయినాడు. అప్పుడు టీ ఇచ్చింది, మళ్ళీ టీ ఇచ్చింది. ఈసారి వెళ్ళాడు. ఏమ్మా నీ పిల్లలు దేవుని ఎప్పుడు నమ్ముకుంటారు? మళ్ళీ టీ ఇచ్చింది ఆమె. తాగుతూ అడుగుతున్నాడు. ఎప్పుడు నమ్ముకుంటారు నీ పిల్లలు దేవుని అంటే మళ్ళీ ఆమె అదే చెప్తాను. చెప్తుంటే ఆయన ఏం చేశాడంటే, ఆ టీ సగం కొంచెం మిగిలిచ్చి లాస్ట్, ఇదిగోక ఈంత టీ తాగు అన్నాడు. ఈంత టీ ఉంది, మిగిలింది తాగు అన్నాడంట. ఆమె అనిందంట, నువ్వు ఇంత పాస్టర్వేనా, బుద్ధుందా, నువ్వు ఎంగిల్ చేసేది నేను తాగాలా అనిందంట. నువ్వు ఎంగిల్ చేసిన గ్లాసు నేను తాగాలా అనిందంట. అంటే ఆయన అన్నాడు, మరి ఎంగిల్ చేసిన బతుకు దేవునికి ఎందుకు అక్క? 40 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత దేవుని నమ్ముకుంటే ఇష్టానుసారంగా వాడు బతికి జీవించి జీవితం అంతా లోకము చేత ఎంగిలి చేసుకొని మిగతా జీవితాన్ని దేవునికి ఇస్తానంటే ఎందుకు? నేను తెచ్చిన టీ తాగడానికి నీకే చీ అనిపిస్తుంటే ఎంగిలైపోయిన బ్రతుకు దేవుడు చీ అనడా? ఆలోచన చేయక నీ కోసం చెప్తున్నాను చెప్పాను. అప్పుడు ఆలోచన చేసింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరు ఈ లోకాన్ని జయించగలుగుతారని అంటే యేసుక్రీస్తును యవన ప్రాయంలో అంగీకరించిన వారే, దేవుని కుమారుడుగా నమ్మిన వాడే లోకమును జయించగలుగుతాడు. హూ కెన్ ఓవర్కమ్ ద వరల్డ్, హూ కెన్ ఓవర్కమ్ ద విక్టెడ్నెస్ ఆర్ ద రియల్ యూత్ అన్న సంగతి దేవుని వాక్యము సెలవిస్తుంది. మాటను గమనించాలి. ఒకవేళ నువ్వు జయిస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో జయించిన వానికి ఏం దొరుకుతుందో ఆలోచన చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచన భాగాన్ని చదువుతున్నాం. చూడండి, 3వ అధ్యాయము 21వ వచన భాగాన్ని. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చోండి, ఉన్న ప్రకారంగా జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. వావ్! ఈ వావ్ అనే పదము లాటిన్ నుంచి వస్తుంది. అదొక అక్షరం, ఆల్ఫాబెట్.
ఈరోజు దేవుడు జయించిన వానికి ఏమిస్తానంటున్నాడంటే, ఏదో చిన్న కప్పు కాదు. ఈ లోకంలో నువ్వు గేమ్స్ ఆడితే ఎంత ఇస్తారు? ఇంత చిన్న కప్పు ఇస్తారు. పెద్ద కాలేజ్ అనుకో ఇంత పెద్దది ఇస్తారు. అయినా అది కాలేజీలో పెట్టి రావాల్సిందే. ఎక్కడ పెట్టి రావాలి? కాలేజీలో పెట్టి రావాల్సిందే. ఒకవేళ అథ్లెటిక్స్ ఇట్లాంటివి గెలిచావంటే ఉంటాయి. ఒక ఆయన నాకు చూస్తే ఇట్లాంటి మొత్తం నిండిపోయిందనమాట. మొత్తం ఏమన్నా ఇన్ని ఉన్నాయనంటే అన్ని గెలిచినా మరి నేను ఆ గేము, ఈ గేము, ఆ స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్, అది ఇది అది అన్నిట్లో గెలిచాను. కానీ ప్రవర్తనలో ఓడిపోతే ఎట్లా? అన్నిట్లో గెలిచి నీతి విషయంలో ఓడిపోతే ఎలా? జీవితంలో ఓడిపోతే ఎలా? అందుకే ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడిని నేను గెలిపిస్తానంటున్నాను. గెలిపించడం మాత్రమే కాదు, ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? నా సింహాసనమందు కూర్చోండి. ఏమండి, అక్కడ ఏమన్నా ఇంకొక సింహాసనం వేపిస్తానన్నాడా? ఇంకో సింహాసనం వేపిస్తానన్నాడా? ఇప్పుడు ఉదాహరణకు ఏమైనా పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగినాయి, పెద్ద స్పీకర్ వచ్చినాడు అనుకున్నాను. పొరపాటున నువ్వు పోయి ఆయన కూర్చున్నటువంటి సోఫాలు నువ్వు కూర్చున్నావు అనుకో, ఏం చేస్తాడు? ఆయన కింది మీదకి ఇట్లా చూస్తాడు కాసేపు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆయన ఒక స్టేజ్ మీద కూర్చున్నాడు, ఆయన పక్కన నువ్వు పోయి టకామని కూర్చున్నావు అనుకో, ఈడే ఒకటి అని చూస్తాడు. లోకం అటు చూస్తుందేమో కానీ జయించిన వానికి యేసు క్రీస్తు వారు అంటున్న మాట, నా సింహాసమునందు కూర్చొండనిచ్చుదును అని అంటున్నాడు. జయిస్తావా ఓడిపోతావా అన్నది నీ చేతుల్లోనే ఉంది ప్రియమైన దేవుని వాళ్ళ. రండి, మూడవ మాటను మనం చూద్దాం. వాట్ ఈస్ ద థర్డ్ లెటర్? వాట్ ఈస్ ద థర్డ్ లెటర్ ఇన్ ద యూత్? యూత్ లో ఉన్న మూడో అక్షరం యు అంటే నీవే. యు, యువర్ సెల్ఫ్. ఓబద్యాయ 1వ అధ్యాయము అనగా అండర్స్టాండింగ్ ఉండాలి. యవనస్తులకు ఏ క్యాపబిలిటీ ఉండాలంటే అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ. ఇంగ్లీష్ లో అండర్స్టాండింగ్ అంటాము, తెలుగులో వివేకము అంటాం. తెలుగులో ఏమంటాం? వివేకము అని అంటాం. ఓబద్యాయ 1వ అధ్యాయము 7వ వచన భాగాన్ని ఇలాగ చదువుకుందాం, లేదా 8వ వచనం, 7, 8వ వచనాలు, 7వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. ఓబద్యాయ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం, పాత నిబంధన గ్రంథం 761వ పేజీ నంబర్. నీతో సంధి చేసిన వారు నేను తమ సరిహద్దుల వరకు పంపివేయుదురు, నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేయుదురు. అక్కడి నుంచి చదవండి. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి. ఏదోమునకు వివేచన లేకపోయాను. ఏదోమునకు ఏమి లేదంట? వివేచన లేకపోయాను. అనగా అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ, అర్థం చేసుకునేటటువంటి తత్వాన్ని, అదే వివేచన, వివేకము అని అంటారు. అది లేదు అని అంటున్నాడు. ఎవరికి లేదంట? ఏదోమునకు. ఎవరి ఏదోము? ఎవరు? ఏదోమీలెవరు? ఏశావు సంతతి. గత వారంలో చూసాం ఏశావు గురించి మాట్లాడేటప్పుడు. ఈ ఎదోమీయుల దగ్గర ఏం లేదంట? వివేచన లేకపోయాను అని చూస్తూ ఉన్నాం. ఒకవేళ నువ్వు యూత్ అయితే అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ ఉండాలి. ఒక యవన పర్సన్ కు మనము ఇలా చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఇతనికి ఏమి కలిగి ఉందో మనం అర్థం చేసుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గూర్చి వింటిని. దానియేలును పిలువనంపించి బెల్షస్సరు కాలమందు దానియేలును గూర్చి రాయబడుతున్న సంగతి ఏంటంటే, అయ్యా నీవు దేవతల ఆత్మయు, తర్వాత ఏముంది? వివేకము కలిగిన వాడవని. ఏం కలిగి ఉన్నాడంట? వివేకము కలిగిన వాడు. అండర్స్టాండింగ్ అనగా అర్థం చేసుకునేటటువంటి క్యాపబిలిటీ. చూడండి, ఇంకో మాటను చూసి కొంత వివరణ ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 44 19వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, 44:19. ఎవడు ఆలోచన చేయుడు
నేను అగ్నిలో సగం కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దాని మాంసము వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేమైన దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడు ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన కూడా లేదు. అనగా విగ్రహమును తయారు చేసుకొని ఇలా చేశాడంటే ఒకడు ఒక చెట్టును చూసి ఆ చెట్టును నరికి అందులో ఉన్నటువంటి దాన్ని కొంచెము అగ్నిలో కాల్చి నిప్పుల మీద రొట్టె చేసుకోవడానికి కాల్చడానికి ఉపయోగిస్తే, కొంత దానితో ఏం చేస్తున్నాడంటే హేమైన దానిని చేసుకొని ఆ చెట్టే దేవుడని, ఆ చెట్టుతో చేయబడిన ఆ చెక్క బొమ్మ దేవుడని దానికి సాగిలపడి నమస్కరిస్తున్నాడంట. ఇట్టి వానికి ఏం లేదంట, వివేచన లేదు. వివేచన లేని పనులు అనగా కొంచెం కూడా అర్థమయ్యేటటువంటి విధానం కాదది. నువ్వు గనక యవనస్తుడు అయితే నీలో ఏం క్యాపబిలిటీ ఉండాలి తెలుసా? వివేచన క్యాపబిలిటీ ఉండాలి. వివేకము శూన్యంగా ఉంటుంది. వేటిలో? పశువులు, జంతువుల్లో వివేక శూన్యం. వాటిలో వివేకం ఉండదు. అర్థం చేస్తారు. ఈ రోజుల్లో యవనస్తులు కూడా ఇట్లా తయారైనారు. అంటే ఏది మేలైనది, ఏది మేలు కానిది అని అర్థం చేసుకునే కెపాసిటీలో లేరు. నేను ఇలా అంటాను, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలకు మేలు కీడు అనేది ఏదైనా తెలుస్తుందా? సరిగా తెలియదు. ఎందుకంటే వారికి వివేచన తక్కువ కాదు. కొంచెం వివేచన కోల్పోయే స్థాయి కూడా వస్తుంది. అది ఎప్పుడు తెలుసా? వృద్ధాప్యానికి వెళ్ళినప్పుడు. అప్పుడు వారు కూడా సరైనటువంటి వివేచన వారు చేయలేదు. అయితే కరెక్ట్ స్థానం వివేచన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేసేది ఎప్పుడో తెలుసా? యవన ప్రాయంలోనే. అసలు విషయం ఏంటంటే అటోలు ఇటోలు బాగానే ఉన్నారు, కొంచెం చిన్నపిల్లలు బాగానే ఉన్నారు, అటు ముసలోళ్ళు బాగానే ఉన్నారు. విషయం ఎక్కడికి వచ్చిందంటే అసలు యూత్కి వివేచన లేకుండా బ్రతుకుతున్నారు. అంటే అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ లేదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడి చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథం, పేజీ నంబర్ 538. 11వ అధ్యాయంలో 22వ వచనాన్ని చూడండి. ఇది యూతే కానీ స్త్రీలకు ఉపయోగపడేటటువంటి మాట. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. ఇందులో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయండి? మనకు నచ్చేటివి ఏమేమి ఉన్నాయి చెప్పండి? వివేకము మనకు నచ్చింది, సుందరము మనకు నచ్చింది, ఇంకోటి బంగారు కమ్మి మనకు నచ్చింది. ఇక నచ్చంది ఏంది? ఆడ పంది. అన్ని నచ్చినట్టువే, కానీ అసలైంది లేదు, వివేకం లేదు. వివేకం లేకపోవటం వల్ల నువ్వు ఎంత సుందరంగా తయారైనా, ఎంత అందంగా మోడల్గా తయారైనా, ఎంత మంచి బట్టలు వేస్తున్నా, ఎంత డ్రెస్సింగ్ స్టైల్ నీకున్నా, ఎంత ఇక ఏవేవి అలంకరించుకోవాలో అవన్నీ అలంకరించుకున్నా గానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ లోకం అనొచ్చేమో యు ఆర్ బ్యూటీ, ఏమేమంటారు? యు ఆర్ బ్యూటీ అని లోకం అనవచ్చేమో, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉంచిన బంగారు కమ్మి వంటిది. ఇప్పుడు పంది ముక్కున బంగారు కమ్మి ఉంచితే అది తలతలలాడుతుందా, లేకపోతే దెబ్బకు మురికైపోతుందా? చెప్పండి, ఏమైతుంది? మురికైపోతుంది. కంపం. దాని బ్రతుకు ఎప్పుడు నిలకడగా రోడ్డు మీద ఉండే రకం కాదు. క్షణంలో వెళ్ళిపోతుంది దొరలడానికి. పంది ముక్కున బంగారు కమ్మి ఉంచితే లాభమేంటి? నీ అందం, నీ సౌందర్యం దేవుని వశమైంది. నీ అందం, నీ సౌందర్యం వివేకంతో కూడినదైతే, వివేకం కలిగి ఆ సుందరతత్వాన్ని, ఆ సౌందర్యాన్ని నీవు కలిగి ఉంటే, ఆహా, దేవుడే నిన్ను పిలుస్తాడు, నీ అందాన్ని పొగుడుతాడు దేవుడే. అంతరంగపు ఆ సౌందర్యము లేకుండా బయటి సుందరము ఎందుకు? వ్యర్థమే. అందుకని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఏ మాట సెలవిస్తుంది? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అయితే నీ ప్రభువు, నీ రాజు నీ సౌందర్యం కోరుచున్నాడు అని రాయబడింది. మరి ఏ సౌందర్యం?
ఏ సౌందర్యం? నీవు బయటికి అందంగా ఉండొచ్చు, అందంగా దేవుడే చేస్తాడు. కొంతమంది అందంగా ఉంటారు, అందులో తప్ప లేదు. అందంగా దేవుడే చేస్తాడు, తప్పేం కాదు. ఆ అందము దేవునికి చెందాలి. ఈ వివేచన గురించి ఆలోచన చేయకుండా కేవలము బ్యూటీనెస్ గురించి ఆలోచన చేస్తున్నారంటే వారికి ఏం లేదని వాక్యం చెబుతుంది, వివేచన లేదు. నీవు అందుకే ఈ లోకంలో ఎప్పుడైనా చూడండి, ఒక 100 మంది నడుచుకుంటూ పోతున్నారంటే ఎవరిని ఎక్కువ చూడాలనిపిస్తుంది? సర్వసాధారణంగా ముసలోళ్ళనా? కాదు కదా, యూత్లో ఉన్నటువంటి వారిని. ఎందుకని అనిపిస్తుందంటే నిజమే, వారికి దేవుడు ఆ మహిమ ఇచ్చాడు, ఆ బలం ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు, ఆ సౌందర్యాన్ని ఇచ్చాడు, ఆ పరాక్రమ శక్తిని ఇచ్చాడు. ఎప్పుడు వస్తుంది ఇది? యవన ప్రాయంలోనే ఉంటుంది. ఇది యవన ప్రాయంలోనే ఉంటుంది. అందుకే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఎంత హ్యాపీగా ఉండదో, ఎంత పెద్దగా అయ్యాడో నా కొడుకు, ఎంత పెద్దగా అయిందో నా కుమార్తె అని చాలా సంతోషిస్తుంటారు హృదయంలో. ఎందుకని? యవనం ఎంతో శ్రేష్టం, యవనం ఎంతో శ్రేష్టమైంది. ఈ జీవిత కాలంలో అత్యంత విలువైన కాలం ఏదైనా మన జీవితంలో ఉందంటే అది యవన ప్రాయంలో. అట్టి యవన ప్రాయంలోనే వివేకము లేకుండా బ్రతికితే అలాంటి వారిని ఏమనాలి? దేవుని వాక్యం వివేకము లేని వారిని సెలవిస్తుంది. యూ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్. అర్థం చేసుకునే కెపాసిటీ, వివేచన నీకు ఉండాలి. తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, తల్లిదండ్రులు చాలా స్ట్రగుల్ అవుతున్నారంటే యవనస్తులు ఏం చేయాలి? అర్థం చేసుకునే కెపాసిటీ, అర్థం చేసుకో. నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు, నాకు మాత్రం ఇప్పుడు ఇది కావాల్సిందే అని మొరట్టుతనం ఉండకూడదు, అనేటటువంటి మూఢత్వం ఉండకూడదు, అనేటటువంటి ఆ యొక్క ఫూలిష్నెస్ అనేది ఉండకూడదు మనిషిలో. యూ షుడ్ అండర్స్టాండ్, యూ షుడ్ అండర్స్టాండ్. వెనెవర్ యు ఆర్ హ్యావింగ్ అండర్స్టాండబిలిటీ దెన్ యు ఆర్ ద యూత్. అంతే, అర్థం చేసుకోలేని వాడు యూత్ కాడు. నాన్న ఈ సంవత్సరం ఫీజు మట్టుకు కడతాను, డ్రెస్సులు తీసుకోవడానికి డబ్బులు లేవని అంటే యూత్ అనేవాడు ఏం చేయాలి? షుడ్ అండర్స్టాండ్, షుడ్ అండర్స్టాండ్. నేను కాలేజీకి వెళ్తుండగా చాలామంది పిల్లల్ని నేను చూస్తూ ఉంటాను. కొంతమంది నేను వేసుకొని పోయే బైక్ కంటే కూడా మిక్కిలి విలువ గల బైకులు వేసుకొని బుల్లెట్ బైకుల మీద వస్తూ ఉంటారు. నేను వేసుకునే డ్రెస్సుల కంటే కూడా క్వాలిటీ డ్రెస్సులు వేసుకొని వస్తూ ఉంటారు, మంచిది. ఇంకొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఇది 8 నుంచి 9 వరకు ఆ మధ్యలో బిజీగా ఉండేటటువంటి రోడ్ అది. ఆ సమయంలో కొంతమంది యవనస్తులను నేను చూస్తూ ఉంటాను, దే ఆర్ కమింగ్ టు ద కాలేజ్ బై బైసికల్. స్టిల్ బీటెక్ చదువుతున్న వాడు కూడా, బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు వాడు, నేను చూస్తున్నాను ఆ అబ్బాయి సైకిల్ మీద వస్తూ. పొరపాటున నేను అదే క్లాస్కి నేను వెళ్ళాను, ఆ అబ్బాయి క్లాస్కి నేను వెళ్ళాను. ప్రతిరోజు నాకంటే ముందుగానే వెళ్ళింటాడు. కరెక్ట్గా ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నేను క్రాస్ అవుతాను, ఖచ్చితంగా సైకిల్ నేను క్రాస్ చేసి వెళ్తూ ఉంటాను. సైకిల్ వేసుకొని వస్తున్నాడు, నేను అదే క్లాస్కి వెళ్తాను. వెళ్తే ఆ అబ్బాయి ఒకవేళ సైకిల్ మీద వస్తూ అందరికంటే లాస్ట్ లో పడవచ్చేమో, కానీ క్లాస్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ అబ్బాయి ఫస్ట్ డెస్క్ లో కూర్చున్నాడు. ఏ అబ్బాయి అయితే బుల్లెట్ బైక్ మీద వస్తున్నాడో వాడు లాస్ట్ డెస్క్ లో కూర్చున్నాడు. చదువులో కూడా ఈ ఫస్ట్ డెస్క్ లో ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ లోనే ఉన్నాడు. నాకు అర్థమైంది, ఎస్, తన కుటుంబాన్ని అర్థం చేస్తున్నాడు, తన తల్లిదండ్రులను అర్థం చేస్తున్నాడు, అర్థం చేస్తున్నాడు, అర్థం చేస్తున్నాడు. కాబట్టి వాడికి చదువు కూడా అర్థమవుతుంది, అందుకే వాడికి జ్ఞానం అర్థమవుతుంది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చించబడతావు, నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తే మంచిది సుమా. నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు ఒక దెబ్బతో తగ్గిస్తాడు. నేనే జ్ఞానిని అనుకున్న వారు ఒక దెబ్బతో గడ్డి మేశారు. నాదే పరిపాలన అనుకున్న నెబుకద్నెజరు రాజు గడ్డి మేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేనే అనుకున్నటువంటి వారందరూ కూడా దేవుని పాదాల దగ్గర విలపించిన వారు ఉన్నారు. ఈరోజు నీవు అర్థం చేసుకునే మనసుంటే యు ఆర్ రియల్ యూత్ అన్న సంగతి. తర్వాత 4వ అక్షరం గురించి ఆలోచన చేద్దాం. ఇట్స్ ఏ టీ, అనగా టేక్ కేర్, జాగ్రత్త పడేవాడే
యూత్, జాగ్రత్త పడేవాడే యవనుడు, జాగ్రత్త పడేవాడే యవనస్తులు. టేక్ కేర్. ప్రతి మెసేజ్ లో ఒకవేళ చాటింగ్ చేస్తున్నావేమో, అందరికి చెప్తున్నావేమో ఏమని, టేక్ కేర్. టీసీ అంటున్నారు చాలా మంది, షార్ట్ కట్ లో ఏమంటున్నారు, టీసీ. టీసీ అంటే ఇదేంద్రా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనుకుని కాదు, ఇది టేక్ కేర్ అనే మాట కనబడుతుంది. యు టేక్ కేర్. అందరికి టేక్ కేర్ చెప్తున్నావు కానీ నీకు నీవు టేక్ కేర్ చేసుకోలేకపోతున్నావు. నీకు నీవు టేక్ కేర్ చేసుకోలేకపోతే నువ్వు ఎట్లా యూత్ అవుతావు? ఒకసారి చూడండి కీర్తనల గ్రంథమును ఆలోచన చేద్దాం. 119వ కీర్తన. జాగ్రత్త కలిగిన వాడే యవనస్తుడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. 119వ కీర్తన 9వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. చూడండి 119వ కీర్తన 9వ వచన భాగాన్ని చదువుకుందాం. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఎలాగంట? జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. జాగ్రత్త ఉన్నా దేన్ని జాగ్రత్త చూసుకోమంటున్నాడు? ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పెన్ ఉంటే ఆ మాటను అండర్లైన్ చేసుకోండి, లేకపోతే మీ హృదయంలో దానిని జాగ్రత్తగా ఉంచుకోండి. ఏమంటున్నాడు దేవుని? మరోసారి చదువుకుందాం. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నాడు. దేని జాగ్రత్తగా అండి? దేని జాగ్రత్తగా? అమ్మ బైక్ కొనిచ్చిందంటే బైక్ కీస్ జాగ్రత్తగా ఉన్నాయి, బైక్ జాగ్రత్తగా చూసుకుంటున్నావు, బట్టలు జాగ్రత్తగా చూసుకుంటున్నావు, నీ షూ జాగ్రత్తగా చూసుకుంటున్నావు, అన్ని జాగ్రత్తగా ఉన్నాయి. కానీ ఏం జాగ్రత్త లేదు? దేవుని వాక్యమును జాగ్రత్తగా చూసుకోవట్లేదు. యు ఆర్ క్యారింగ్ ఎవ్రీథింగ్ బట్ యు ఆర్ అనేబుల్ టు క్యారీ ద వర్డ్ ఆఫ్ గాడ్. వై? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆరంభంలోనే చెప్పాను నేను ఒక మాట, ఇఫ్ యూ కెన్ క్యారీ ద బైబిల్ ఇట్ విల్ క్యారీ యు అండ్ యువర్ లైఫ్. If you are not able to carry the word of God, you are the weak person. నీవు శక్తిహీనుడు. దేవుని వాక్యమును నిర్భయంగా మోయాలి. అప్పుడే దేవుని నమ్ముకున్నాను. బాప్తిసం తీసుకున్నానని ఇంట్లో చెప్పుకోవడానికి కూడా భయం. అన్ని జనుల్లో నుంచి ప్రభు నమ్ముకున్నాను కాబట్టి బాప్తిసం తీసుకున్నాను. నాకు తెలుసు బాప్తిసం తీసుకుంటే ఇంకో డ్రెస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాలని. నేను బాప్తిసం తీసుకున్నాను. నేను ఒక్కనే యవనస్తుని, చదువుకుంటున్నా, బీటెక్ సెకండ్ ఇయర్. బాప్తిసం తీసుకున్నా, బట్టలన్నీ తెరిచిపోయాయి. ఇంటికి వెళ్ళాను అనుకో, ఏమంటారు? ఏరా బట్టలు తెరిచినాయి అంటారు. అప్పుడు చెప్పాల్సి వస్తుంది, లేకపోతే అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఏం చేయాలబ్బా? బాప్తిసం తీసుకున్న ఒక డ్రెస్లోనే ఆ బట్టలు ఆరేంత వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. మంచిది. అలాగే ప్రభువును యవన ప్రాయంలోనే నమ్ముకున్నాను. నమ్ముకున్న తర్వాత బైబిల్ మోయాలంటే చాలా మందికి సిగ్గు. బైబిల్ మోయాలంటే సిగ్గు, నామోసి. నానాక వల్ల మోస్తారు, మళ్ళా నానాకవన్నీ మోస్తారు. కానీ దేవుని వాక్యం మోయడానికి సిగ్గు. సిగ్గే కాదు, ఈ రోజుల్లో బరువు అయింది. ఏమైంది? బరువు అయింది. ఈ సైజు బైబిల్ మోసేతోళ్ళు తక్కువైనారు. ఇది మినిమం సైజు. ఇది ఏం సైజు బైబిల్? మినిమం సైజు బైబిల్. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు తెలుసా? స్మార్ట్ బైబిల్. బైబిల్ ఏమైంది? స్మార్ట్ అయింది. వీడు స్మార్ట్ అయ్యాడో బైబిల్ స్మార్ట్ చేశాడు తెలియదు, కానీ బైబిల్ స్మార్ట్ అయిపోయింది. అనగా ఇంకొంచెం సైజ్ తగ్గింది, మంచిది. అప్పటికి అక్షరాలు బాగానే కనపడుతున్నాయి. ఇంకా స్మార్ట్ అయింది. స్మార్ట్ అయ్యేది ప్యాకెట్కి వచ్చేసింది. ఇప్పుడు బైబిల్ ఎంత ఉండాలంట? ఇంతే ఉంది. అది స్మార్ట్ కాదు, సిగ్గు కలుగుతుంది. ఎక్కడో బైబిల్ మోయటానికి సిగ్గు, బిడియం నీకు కలుగుతూ ఉంది. దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకొను వాడు యవనస్తుడు. మరో చదివిన మాట, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుటనే చేతనే కదా. జాగ్రత్తగా చదువుతున్నావా దేవుని వాక్యాన్ని? జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటున్నావా దేవుని వాక్యాన్ని? నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి. దయచేసి మీ బైబిల్తో పాటు ఒక నోట్స్ కూడా తెచ్చుకోండి, లేదా ఒక పేపర్ అయినా తెచ్చుకోండి. దేవుని వాక్యాన్ని రాసుకోవడం మీ జీవితంలో అలవాటు కావాలి. నేను ఇలాంటి డైరీలు దాదాపు 10ల సంఖ్యలో అయిపోయింది. ఇలాంటి డైరీస్ అందుకని చాలా రోజుల క్రితం దాదాపు 2011వ సంవత్సరమో 10వ సంవత్సరమో నేను రాసుకున్న ఒక కొటేషన్ చాలా పాతగా ఉన్నటువంటి డైరీలో ఒకటి తిరిగి చూశాను. చూస్తే ఒక మాట నాకు కనబడింది. నాకు చాలా సంతోషం అనిపించింది. నేనే రాసుకున్నాను మాట ఏంటంటే, ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళాను అని రాసుకున్నాను.
అక్కడ ప్రార్థన చేయించుకోవడానికి సేవకుని కొరకు ఎదురు చూశాను. సేవకుడు లేడు. అలాగైతే ఆ చర్చి పైకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలాసేపు ప్రార్థన చేశాను. ఏమేమి వాటి కొరకు ప్రార్థన చేశానో ఆ ప్రార్థన లిస్ట్ కూడా నేను రాసుకున్నాను. ఆ డైరీలో రాసుకున్నాను. అప్పుడు మాటలు కూడా రాసుకున్నాను. ఏంటంటే, మోకాల మీద నా జీవితం ఉంటే నా ముఖము తెల్లగా ఉంటుంది, మోకాళ్ళు నల్లగా అయితే నా జీవితం బ్రైట్గా ఉంటుంది, మోకాళ్ళ మీద నా జీవితం లేకపోతే నా ముఖములో నా హృదయంలో చీకటే అన్న సంగతి నా సొంత మాటల్లో జ్ఞానం ఉండి లేని సమయాల్లో నేను రాసుకున్నా. అప్పుడు నమ్ముకొని మహా అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందేమో ప్రభు నమ్ముకొని. అప్పటి నుంచి కూడా ఈవెన్ ఇన్ ద ఫస్ట్ డే ఆఫ్ మై సాల్వేషన్ నేను రాసుకోవడం నా అలవాటుగా మారిపోయింది. అందుకని try to get a practice to write the word of God. Whenever you write the word of God, it set rights you. అది నీ జీవితాన్ని సరిచేస్తుంది. కనుక జాగ్రత్తగా చూసుకోను. జాగ్రత్త పడేవాడే యవనస్తుడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచన భాగాన్ని చదువుకుందాం. చూడండి. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. చెడుతనము చేయకుండా ఉండటానికి ముందు ఏం కలిగి ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండటం వలన నీవు చెడుతనము చేయకుండా ఉండవు. ఏటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి? చెడుతనము చేయకుండా జాగ్రత్త పడి యవనస్తుడా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం విషయంలో జాగ్రత్త పడు, అలాగే లోకములో ఉన్న చెడుతనం విషయమై జాగ్రత్త పడము. జాగ్రత్త పడము. ఇట్స్ ఎ స్టేట్మెంట్, ఇట్స్ ఎ బోల్డ్ స్టేట్మెంట్ దట్ హి హస్ గివెన్ బై ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు జాగ్రత్త పడము, చెడు విషయాల విషయమై నీవు జాగ్రత్త పడము. ఇప్పుడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. ఇక్కడ చిన్నపిల్లలారా అని రాయబడింది, కానీ అనగా అప్పుడే క్రీస్తులోనికి వచ్చిన వారిని గురించి ఈ మాటలు రాయబడుతున్నాయి. అప్పుడే క్రీస్తులోనికి వచ్చిన వారిని గురించి మాటలు రాయబడుతున్నాయి. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడండి. నేను మరలా సెలవిస్తున్నాను, మాటలు చెప్తున్నాను దేవుని సేవకుడిగా. ఇదిగో, లోకములో చాలా విగ్రహ సంబంధమైన కార్యాలు జరుగుతుంటాయి. అవి మనల్ని ఆకర్షిస్తాయి. వెళ్ళకూడదు. జాగ్రత్త పడండి విగ్రహాల విషయంలో. విగ్రహము జోలికి పోకుండా ఉండండి. విగ్రహము జోలికి వెళితే నీ జీవితంలో విగ్రహంలాగే తయారవుతాయి. అందుకని వాటిని చేయువారును వాటికి సాగిల పడువారును వాటి వంటి వారయ్యుందురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని విగ్రహాల జోలికి వెళ్ళకండి. చాలాసార్లు నేను చూశాను, దేవుని పిల్లలే, విశ్వాసుల కుటుంబాలే, కానీ వాళ్ళ పిల్లలు వెళ్ళి డ్యాన్స్ వేస్తున్నారు. ఈ వినాయక చవితి కార్యక్రమానికి వెళ్ళి డ్యాన్సులు వేస్తున్నారు, రంగులు చల్లుకుంటున్నారు. అయ్యో, విగ్రహముల జోలికి పోనీయకండి దేవుని పిల్లలు. జాగ్రత్త పడేవాడే, అన్ని విషయాలలో జాగ్రత్త పడేవాడే, తన ప్రవర్తన విషయంలో, తన వ్యక్తిత్వ విషయంలో, చెడుతనము విషయంలో జాగ్రత్త పడేవాడే నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి యవనస్తుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త పడకుండా అజాగ్రత్తగా బ్రతుకుతూ వెళ్తే జీవితం అంతా శ్రమలే. రేపు అనేది వస్తుందంటే రేపటిని గూర్చి ఎప్పుడు సిద్ధపడాలి? ఈరోజే జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజే జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని ఆమె అన్ని జాగ్రత్తలు కలిగి ఉంది కాబట్టి రాబో ఉగ్రత దినమందు ఆమె నిర్భయముగా ఉండును అని సామెతల గ్రంథంలో రాయబడింది. ఆమెం భయపడదు, ఎందుకంటే సరైన సమయంలో జాగ్రత్త లేదు. ఈరోజు నీ జాగ్రత్త ఏ విషయంలో తెలుసా? నీ ప్రవర్తన విషయంలో ఉండాలి. ఈరోజు నీ జాగ్రత్త దేని విషయంలో ఉండాలి తెలుసా? నీ ఆత్మ రక్షింపబడిందా లేదా అనే విషయంలో ఉండాలి. మనిషి మరణించక మునుపు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. నా ఆత్మ రక్షింపబడిందా లేదా అని జాగ్రత్త కలిగేవాడే నిజమైన యవనస్తుడు అనే మాట నేను తెలియజేస్తున్నా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వచన భాగాన్ని చదువుకున్నాం. చూడండి, 2వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకున్నాం. చూడండి, జాగ్రత్త పడేటటువంటి వాడు నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు
జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి ఆ జనుల మీద అధికారం ఇచ్చేదను. ఏమండి, ఎవరికంటే అధికారం ఇచ్చేది? జాగ్రత్తగా చేయువానికి. నా క్రియలు ఎలా చేయాలంట? జాగ్రత్తగా చేయాలి. ఇలా చూడండి, దేవుని సన్నిధిని అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అని రాయబడింది. కానీ జాగ్రత్తగా చేయవానికి ఏమంట? ఆయన క్రియలు జాగ్రత్తగా చేయవానికి అధికారం. దేవుని సన్నిధి, దేవుని వాక్యం, దేవుని మందిరం, దేవుడు అంటే జాగ్రత్త లేకుండా బ్రతుకుతున్నాం చాలాసార్లు. అలా బ్రతకడానికి వీలు. జాగ్రత్తగా బ్రతికేటటువంటి వాడే యవనస్తులు. జాగ్రత్త నేర్పండి యవనస్తులకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచిది, నేను దాటి వెళ్తున్నాను. చివరి మాట చూపించి నేను ముగిస్తాను. లాస్ట్ వర్డ్ ఏం చెప్పండి మీరు? హెచ్ అనగా హోలీ హార్ట్, హోలీనెస్, పవిత్ర జీవితం, పరిశుద్ధ జీవితం. తిమోతికి రాసిన 2వ అధ్యాయం, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, రెండవ పత్రిక 2వ అధ్యాయం 22. అన్ని రెండులే. 2:2 ఏంటో 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుంచి పారిపోము, పవిత్ర హృదయుడై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును. యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులైన వారితో స్నేహం చేయి. పవిత్ర హృదయం, హోలీనెస్, పరిశుద్ధత నీ జీవితంలో ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఏమంట? అసాధ్యం. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేడు, దేవుడు చూడలేడు, ఎవరు కూడా దేవుని చూడలేడు. అందుకని తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, దీని స్థాయి ఎంతవరకు ఉందో చూడండి. పరిశుద్ధత స్థాయి 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం చూడండి. మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులు అగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. చాలు. అసలు దేవుని చిత్తం ఏమిటి అంటే పరిశుద్ధులుగా ఉండటమే. 7వ వచనాన్ని చూడండి. 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధుల అగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఆయన మనల్ని పిలిచింది ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండటానికి. పరిశుద్ధత యొక్క వాల్యూ నీ జీవితంలో అర్థం కావాలి. అందుకని 3వ అధ్యాయం తెస్సలోనియులకు రాసిన పత్రిక 13వ వచనంలో ఇలా రాయబడించండి. మరియు మన ప్రభువు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిందమైనవిగా ఆయన స్థిరపరచుటకై. ఎలా కనపడాలా? పరిశుద్ధ హృదయములు గలవారమై కనపడాలండి. ఇది దేవుని చిత్తం. నేను మాట చెప్తున్నా, ఏది చేయకపో పరిశుద్ధతని జీవితంలో కాపాడుకోవాలి. ఏది కాపాడుకోవాలి? పరిశుద్ధత కాపాడు. పిల్లల్ని అడుగుతున్నారు, స్కూల్లో మిమ్మల్ని ఎవరైనా బూతులు తిట్టారనుకో మీరేం చేయాలి? డబల్ తిట్టాలా? ఏం చేయాలి చెప్పు? మళ్ళీ 2 ఎక్కువ తిట్టాలా? ఇట్లా ఇంకో మాట్లాడుతాను. ఒక నేను కొట్టాడు అనుకో నువ్వేం చేయాలా? కొట్టిన చెయ్యి నిడిసేసేయాలా? మేడంకి చెప్పాలంటున్నాడు. మంచి మాట, అది ఉత్తమమైన పని. ఒకసారి ఒక కథ కాదు, అది రియల్ స్టోరీ. దేవుని సేవకులు నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన ఒక ఉదాహరణ ఎప్పుడు చెప్తుంటాడు. వాళ్ళ మనవడు అన్నాడంట. ఆ మనవడు ఏం చేశాడంటే స్కూల్కి వెళ్తున్నాడు, ఇట్లానే చిన్నగా ఉన్నాడు. వాడిని ఎవరో కొట్టాడంట, ఆ అబ్బాయిని ఎవరో కొట్టారంట. కొడితే ఇంటికి వచ్చి అంటే మా సైడు డాడీ వాళ్ళ డాడీని అబ్బా అంటారు, ఇక్కడ తాతయ్య అంటారంట. బహుశా అబ్బా నన్ను పలానోడు కొట్టినాడు అని చెప్పి. ఈయన సేవకుడు కదా, సర్లేదా ఏం కాదులే ప్రార్థన చేద్దాంలే రేపటి నుంచి కొట్టాడు కానీ అని ప్రార్థన చేసి పంపించినాడు.
రెండో రోజు మళ్ళీ కొట్టినాడంట వాడు. మళ్ళీ కొట్టాడబ్బా అని మళ్ళీ వచ్చి చెప్పాడు. వాడు మళ్ళీ కొట్టాడబ్బా అని. మళ్ళీ ఎందుకు కొట్టినాడబ్బా? ఏం కాదులేనైనా మళ్ళీ ప్రార్థన చేస్తాను కానీ అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసి పంపించినాడంట. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ టాపిక్ మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బా దగ్గరికి వచ్చి ఒకరోజు చెప్తాడు, అబ్బా వాడు నన్ను కొట్టట్లేదబ్బా అన్నాడంట. ఏమంటున్నాడు? వాడు నన్ను కొట్టట్లేదబ్బా అంటే, దేవునికి స్తోత్రం నాయనా, దేవుడు మన ప్రార్థన ఆలకించినాడు అని అన్నాడంట. కాదబ్బా, వాడు కొట్టినాడు కదా నన్ను, వాడిని ఏం చేసినట్టు ఇటు చేయబట్టుంటే ఎన్నికి తిప్పేసినాను, గట్టిగా చేయి తిప్పినాను, ఏడ్చి ఇంకా ఆ రోజు నుంచి నన్ను కొట్టట్లే అన్నాడంట. ఇట్లా చేయాలా? కాదు కదా. కాబట్టి పరిశుద్ధత విషయంలో లోకంలో ఉన్నవారు ఒక మాట అంటే తిరిగి మరల దానికి మించిన మాట్లాడడం పరిశుద్ధత కాదు. తగ్గించుకోవడంలో పరిశుద్ధత దాగి ఉంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో ఈ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి వాక్య భాగాన్ని. ప్రసంగి గ్రంథం అనగా సామెతలు, ప్రసంగి, పరమగీతం ఇలా వరుసలో ఉంటాయి. 11వ అధ్యాయము ఒకసారి 10వ వచనాన్ని చదువుకుందాం. చూడండి 10వ వచనంలో, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ఇది పరిశుద్ధత, నీ దేహములో నుంచి ఉండకూడనిది. అందుకని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదువుకొని వచ్చాం. ఏం చెప్తుంది దేవుని వాక్యం? పరిశుద్ధత కలిగి ఉన్నటయే దేవుని చిత్తం. ఏది పరిశుద్ధత? తమ తమ ఘటములను కాపాడుకొనుటయే దేవుని చిత్తం. తమ తమ ఘటములను కాపాడుకొనుటయే దేవుని చిత్తం అనే సంగతి మనం మర్చిపోవద్దు ప్రియమైన దేవుని వార. తమ తమ ఘటములను కాపాడుకునే ఈ క్రమంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో. ఓ యవనస్తుడా, ఇలా చూడండి 9వ వచనం నుంచి చూడండి ఒకసారి మీ బైబిల్లో. యవనస్తుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిము. తర్వాత నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిపాయమును గతించిపోతున్నాయి. ఏమైనా దేవుని ద్వారా వింటున్నారన్నమాట. లేత వయస్సు నడిప్రాయాలు ఏమైతాయంట? గతించిపోతాయి. గడ్డి ఎండును, దాని పువ్వు రాలిపోవును. కానీ దేవుని వాక్యము నిత్యము నిలుచును. యవన ప్రాయము కొద్దిసేపు కనబడి అంతలో ఆరిపోతుంది. అయితే అందులోనే చాలా శ్రేష్టమైన సంగతులు నువ్వు నేను చేయాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటను గుర్తుపెట్టుకుందాం. ఒకసారి ఒక చెట్టు మీద ఒక ఆకు ముందు వాడిపోయిందట. ఒక ఆకు పైన ఆకులు వాడిపోతాయి, కింద ఆకులు వాడిపోతాయి. ఏవి మొదట వాడిపోతాయి? కిందనేవే కదా. కిందున్నటువంటి ఆకు రాలిపోయింది. ఎందుకు రాలిపోయింది? అది ఎండిపోయింది, పండిపోయింది. ఆ ఆకు ఏమైపోయింది? రాలిపోయింది. కిందున్న ఆకు రాలిపోతే పైనున్న ఆకు పక్కపక్క నవ్విందంట, రాలిపోయింది అని. కింద పడిన ఆకు వేసి టనిందంట, నేను రాలిన కొద్ది రోజులకు నువ్వు రాలుతావు లేనిందంట, నేను రాలిన కొన్ని రోజులకు నువ్వు రాలుతావు లేనిందంట. అందుకనే ఏది శాశ్వతమైనది కాదు. నీవు యవనస్తుడవైతే నిజమైన యవన ప్రాయాన్ని నువ్వు అనుభవించాలి అని అంటే, వై అనగా యోగ్ బేరర్, ఓ అనగా ఓవర్కమ్ ద విక్నెస్, యు అనగా అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ, టీ అనగా టేక్ కేర్ క్యాపబిలిటీ, హెచ్ అనగా హోలీ హార్ట్, పవిత్ర హృదయాన్ని కలిగి జీవించాలి. Those who are having all these characteristics are real youth according to the word of God. The world may justify that you are youth in some pattern, but in real pattern అనగా సరైన పద్ధతిలో, సరైన క్రమంలో నీవు యవనస్తుడు అని నిరూపించేది దేవుని వాక్యం మాత్రమే. కాడిని మోస్తావా? ఈ లోక దుష్టత్వాన్ని ఎదిరిస్తావా? వివేకం కలిగి జీవిస్తావా? జాగ్రత్త కలిగి బ్రతుకుతావా? పవిత్రత కలిగి జీవిస్తావా? అయితే నీవే
నిజమైన యవనస్తుడు. ఈ లక్షణాలు ఎవరు కలిగి ఉంటే వారి నిజమైనటువంటి యవనస్తులు.